కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కావాలని కొన్ని కేసులు ఇన్వాల్వ్ చేసినా అవి నేను పెట్టిన కేసులు కాదు, అంతవరకు కేసులున్నా అతని తప్పుడు వల్ల మీరు ఇబ్బంది పడ్డారనే ఆలోచన నేను తీసుకున్నాను. అంత తప్ప ఎక్కడ నేను మిమ్మల్ని ప్రత్యేకంగా బాధ పెట్టాలను ఇంకొక విధంగా నేను ఎక్కడా తీసుకోలేదు. అందుకనే మీరు కూడా ఆలోచించాల్సింది, రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు త్రాగునీటి సమస్య నా మీద ఆంక్షలు పెడితే నేను పోరాడతాను, అందరికి ఆంక్షలు పెడితే నాకేం బాధ, నేను కూడా ఫాలో అవుతాను. మీరే మొత్తం దేశాన్ని రన్ చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వాల మీద రన్ చేస్తాం, చేయండి. మీరు ప్రజాస్వామ్యాన్ని కాదనుకుంటూ చేయండి. ఎప్పుడు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు నేను ఇలాంటి పరిస్థితులను చూడలేదు. అది ఎందుకు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్తింపజేస్తున్నా అంటే నేను పోరాడుతున్నాను, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముందుకు పోతున్నాను, లేకుంటే మీ వీవీప్యాట్లు కౌంట్ చేయమని చెప్పి గట్టిగా అడుగుతున్నాను. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఈరోజు నేను అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పాలి తప్ప కావాలని మళ్ళీ మా మీదనే దాడులు చేసే పరిస్థితి మనం మీరు చూశారు. కర్ణాటకలో ఎవరి మీద దాడులు చేశారు? బీజేపీ పైన ఒక్కరిపైన దాడి చేశారు, తమిళనాడులో దాడులు చేశారు, ఎవరిపైన చేశారు? డిఎంకే పైన చేశారు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తిరగబడాల్సిన అవసరం ఉంది, పోరాడవలసిన అవసరం ఉంది. అందుకే ఈరోజు కర్ణాటకకి వెళ్ళాం, తమిళనాడుకి వెళ్ళాం, రేపు ఆల్ ఇండియా లెవెల్ ఎక్కడైతే అవసరం దగ్గరికి వెళ్తాం. ఫైనల్గా వీవీప్యాట్లో ఉండే ఓటర్ స్లిప్స్ కూడా కౌంట్ చేయాలి. ఈవీఎంకు ఇవి రెండు టాలీ కావాలి. 17C 70A కూడా ఉంది, అవన్నీ కూడా ఎక్కడ రీకన్సిలేషన్ జరగాలి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దండి. నరేంద్ర మోడీ కోసం ఇంకొకరి కోసం పనిచేయొద్దండి, దేశం కోసం పనిచేయండి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేరుస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాల్సి కోరుతూ రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగాన్ని మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఎన్నికల కమిషన్ గట్టిగా కావాలని చేసినటువంటి కాంట్రవర్సీ దలుచుకోలేదు, కానీ రాజీ మాత్రం పడను. ఆ విషయం కూడా చెప్తున్నాను. ఎన్నికల కమిషన్ వదిలిపెట్టింది, నేను పోరాడతాను. మీరు ఏ ప్రజలైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి మెరుగైన సేవలు మీరు అందించండి అని నేను కోరుకుని, ఇది మన వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాల్సిన అవసరం ఉంది. త్రాగునీటి సమస్య కావచ్చు, నరేగా సమస్య కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, ఇవన్నీ పరిష్కారం చేయండి. ఎన్నికల కమిషన్తో ఏ విధంగా ఫైట్ చేయాలో అందరికీ కాకుండా నాకు ఒక్కడికే ప్రత్యేకమైన రూల్ పెడితే ఆ రూల్ కూడా ఎందుకు పెట్టారో తేల్చుకుంటాం. దాని గురించి బాధలో వెల్ ఫైట్ ఇట్ అవుట్. దీంట్లో కొంతమంది అధికారులు సైడ్స్ తీసుకోవద్దండి. అధికారుల్లో ఎప్పుడు నేను చేసింది మొన్న కూడా మీరు చూశారు, వ్యక్తిగతంగా నేను పోలేదు. ఎవరైతే తప్పు చేశారో ఆ అధికారుల్ని మీ అధికారాలు ఉపయోగించుకోమని నిలదీశాను తప్ప వాళ్ళు కూడా నేను తప్పట్లేదు. మీరు మీకు ఇచ్చిన అధికారాలు ఉపయోగించుకొని న్యాయం చేయండి, ధర్మాన్ని కాపాడండి, ప్రజాస్వామ్య విలువతో పనిచేయండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించమని కోరుకోవాలి. అది నా పోరాటం. ఆ విషయం చెప్దాని ఉద్దేశంతో ఇట్లా మాట్లాడారు. దిస్ ఇస్ వేర్ వీఆర్ టుడే. నేను అందుకే చెప్తాను, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు 65 మంది వెయిట్ ఢిల్లీలో ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా చేస్తామని ఇచ్చారు. ఎందుకు మీరు పోలేదు? నీకు దేశం మీద ఇది ఉంటే ఎందుకు పోలేదు? నేనేమడిగాను? వాళ్ళు చెప్పింది తప్పు, కరెక్టు, ఎన్నికల కమిషన్ తప్పు చేస్తూ నేను పోరాడుతున్నాను. మీరు నన్ను సపోర్ట్ చేయాలి. నన్ను సపోర్ట్ చేయకుండా ఎన్నికల కమిషన్ చేసిన తప్పుడు పని మీరు సపోర్ట్ చేయడం ఏంటి? మీ వ్యక్తిగత ఎజెండాను, లేకుంటే కొంతమంది ఒకరిద్దరు కుల ప్రాతిపదికను, ఇది కరెక్ట్గా సమాజం మంచి పద్ధతి కాదు. నేను వెరీ క్లియర్. నా పోరాటం రాజకీయ పోరాటం, నా పోరాటం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేసే పోరాటం. తమిళనాడుకి ఎందుకు పోయాను? కర్ణాటకకి ఎందుకు పోతున్నాను? ఢిల్లీకి ఎందుకు పోతున్నా? ఈరోజు మీరు ఒక ప్రజాస్వామ్యం అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని పెట్టుకొని ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. దాన్ని మీరు పరిరక్షించకుండా ఎవరో కావాలని దానికి తూట్లు పడవాలని ప్రయత్నం చేసినప్పుడు తూట్లు పొడిచే వ్యక్తులు కూడా ఎవరి వల్ల పొడుస్తున్నారు దాని మీద నేను ఫైట్ చేస్తాను. బియాండ్ దట్ నథింగ్. ఆ విషయం